In a class test containing 10 questions, 3 marks are awarded for every correct answer and -1 mark is for every incorrect answer and 0 marks for questions not attempted. ఒక పరీక్ష ఒకటి ఉంది. ఆ పరీక్షలో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. దానిలో ఆ 10 క్వశ్చన్స్లో మనకి ఏం చేశారంటే ప్రతి ప్రశ్నకి కూడా కరెక్ట్గా రాసిన ప్రశ్నకి 3 మార్కులు, తప్పుగా రాసిన ప్రశ్నకి -1 అంటే 1 మార్క్ తగ్గిస్తారు. అలాగే ఏవైతే ప్రశ్నల్ని రాయకుండా వదిలేస్తారో వాటికి 0 మార్క్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ గోపి అనే అబ్బాయి అన్నాడు, గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హిజ్ స్కోర్? గోపి 5 కరెక్ట్ ఆన్సర్స్ రాశాయట, 5 ఏమో ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాశాయట. వాట్ ఈజ్ హిజ్ స్కోర్ అని చెప్పి అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి దాన్ని. ఫర్ 5 కరెక్ట్ ఆన్సర్స్ the marks secured. ఏమవుతుంది ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? 3 మార్క్స్ అన్నారు కరెక్ట్ ఆన్సర్కి. కాబట్టి 5 × 3 15 మార్క్స్. 15 మార్క్స్. దెన్ 5 incorrect answers. For incorrect answers, for 5 incorrect answers, 5 × -1 that is -5. Total marks ఏమవుతుంది? 15 + -5. 15 ప్లస్ ఇంటూ మైనస్ -5 10 మార్క్స్. ప్లస్ ఇంటూ మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేసినప్పుడు ప్లస్ ఇంటూ -5 10 మార్క్స్. టోటల్ మార్క్స్ గోపికి అవార్డెడ్ మార్క్స్ 10 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హెర్ స్కోర్? 7 కరెక్ట్ ఆన్సర్స్. For each correct answer, how many marks she gets? She gets 3 marks. How many questions he corrected? 7 questions. For 7 questions, 7 × 3 21 marks. Okay, then and 3 incorrect answers. For incorrect answers -1. 3 questions అంటే అవుతుంది -1 × 3 that is -3. Therefore total marks 21 + -3. 21 plus into -3 we get 18 marks. Therefore Rashma gets 18 marks. Then Rashmi gets 3 correct answers and 4 incorrect answers. Out of 7 questions, 3 correct answers. Therefore 3 × 3 9 marks. 4 incorrect answers. Marks for 4 × -1 -3
మార్క్స్, M అంటే మార్క్స్. Therefore, total marks. Here 7 questions. 3 remaining questions are not attempted. Therefore, for 3 remaining questions, 3 into 0. నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్కి ఒక్కొక్కటికి 0 కాబట్టి 3 into 0 0. Therefore, total marks awarded are secured 9 plus minus 4 plus 0. 9 plus into minus 4 plus 0. 9 minus 4 5. 5 plus 0 5. కాబట్టి టోటల్గా రష్మికి 5 మార్క్స్ వచ్చాయి. అలా ఇక్కడ మనకి తెలుగులో ఇదే ప్రశ్నలను ఒకసారి చూద్దాం. ఒక తరగతి పరీక్షలో 10 ప్రశ్నలకు గాను ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు మరియు ప్రతి తప్పు రాసిన ప్రశ్నకు -1 మార్కు -1 మార్కు ఇచ్చిన ఏది వ్రాయకుండా ఉంటే తప్పు కానీ రైట్ కానీ రాయకుండా ఉంటే 0 మార్క్స్ ఇవ్వబడ్డాయి. గోపి 5 ప్రశ్నలు కరెక్ట్గా రాశాడు కాబట్టి 5 ప్రశ్నలకు మార్కులు 5 into 3 15. కరెక్ట్గా రాసినవి. తప్పుగా రాసినవి 5 ప్రశ్నలకు మార్కులు. 5 ప్రశ్నలకు మార్కులు. తప్పుగా రాసినకి 5 into -1 ఒకటి తగ్గించాలి కాబట్టి 5 into -1 -5 ప్లస్ ఇంటూ మైనస్ 5 ఒకట్లో 5. ఈ రెండింటిని కలుపుదాం. ఇప్పుడు టోటల్ మార్క్స్ కావాలంటే టోటల్ అంటే మొత్తం మార్కులు కావాలంటే 15 ప్లస్ -5. ఈ 15 మార్కుల్ని ఈ మార్కుల్ని కలపాలి. మొత్తం 10 ప్రశ్నలకి మార్కులు ఎన్ని రావాలంటే ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాం. ప్లస్ ఇంటూ మైనస్ 15 - 5 10. కాబట్టి ఈ విధంగా 10 మార్క్స్ వచ్చాయి. రేష్మ 7 ప్రశ్నలు ఒప్పు రాసింది, 3 ప్రశ్నలు తప్పుగా రాసింది. మొత్తం 8 మార్కులు వచ్చాయి. 7 ప్రశ్నలు కరెక్ట్గా రాసిందంట. 7 ప్రశ్నలు కరెక్ట్గా రాసిన మార్కులు 7 into 3. ఒక్కో ప్రశ్నకి 3 మార్కులు ఇస్తారు. 7 ప్రశ్నలు రాసింది కాబట్టి 7 3 21 మార్కులు వస్తాయి. తర్వాత 3 ప్రశ్నలు తప్పు రాసింది. 3 ప్రశ్నలు తప్పుగా రాసిన మార్కులు 3 into -1 -3. మొత్తం మార్కులు 21 ప్లస్ ఇంటూ -3. 21 ప్లస్ ఇంటూ -3 18 మార్క్స్. ఈ విధంగా రేష్మాకి మార్కులు వచ్చాయి. రష్మి ఏం చేసిందంటే 3 ప్రశ్నలు సరిగ్గా రాసిందంటే, 4 ప్రశ్నలు తప్పుగా రాసిందంటే 7 ప్రశ్నలకు గాను మొత్తం మీకు 3 ప్రశ్నలు ఏమో వదిలేసింది. అసలు ఏమీ అటెంప్ట్ చేయలేదు. కాబట్టి 3 ప్రశ్నలకు వచ్చిన కరెక్ట్గా వ్రాసిన 3 ప్రశ్నలకు వచ్చిన మార్కులు 3 into 3 9. తప్పుగా వ్రాసిన 4 ప్రశ్నలకు మార్కులు 4 into -1 -4. కాబట్టి టోటల్ మార్క్స్ కావాలంటే ఏం చేయాలంటే 3 ప్రశ్నలు వ్రాయలేదు కాబట్టి 3 into 0 అంటే అసలు రాయలేదు. తప్పు కానీ రైట్ కానీ ఏది రాయలేదు. కాబట్టి 9 మొత్తం మార్కులు కావాలంటే 9 ప్లస్ -4 ప్లస్ 0.
9 ప్లస్ ఇంటూ మైనస్ -4 ప్లస్ 0 జీరోకి వాల్యూ లేదు. 9 - 4 5 5 + 0 5. కాబట్టి ఈ రకంగా మనకి మార్కులు రావడం జరిగింది. ఇంకోటి చూద్దాం. ఏ మర్చెంట్ ఆన్ సెల్లింగ్ రైస్ ఎర్న్స్ ప్రాఫిట్ ఆఫ్ 10 rupees per bag of basmati rice and a loss of 5 rupees per bag of non-basmati rice. He sells 3,000 bags basmati rice and 5,000 bags of non-basmati rice in a month. What is his profit and loss in a month? ఆ మంత్లో అంటే హౌ మెనీ రూపీస్ దట్ ఈ హ్యాడ్ అండ్ చూద్దాం ఒకసారి. ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. లెట్ us లుక్ ఇంటూ. ఓకే, నంబర్ ఆఫ్ బ్యాగ్స్ సోల్డ్ basmati rice 3,000 bags. Profit on each bag 10 rupees. Total profit 3,000 into 10 30,000 rupees. How many zeros here? 3 plus 1 4. Put 4 zeros here. 3 ones are 3. Simple multiplication. And how many bags non-basmati rice? Number of bags sold non-basmati rice 5,000 bags. Loss on each non-basmati rice bag 5 rupees. Therefore total loss equal to 5,000 into 5 25,000 rupees. Net profit మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 30,000 ప్రాఫిట్ మైనస్ 25,000 లాస్. దేర్ ఫోర్ నెట్ ప్రాఫిట్ ఈజ్ 5,000. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ హీ మస్ట్ సెల్ టు హ్యావ్ neither ప్రాఫిట్ నార్ లాస్ if the number of bags of non-basmati rice sold 6,400. కాబట్టి 6,400 బ్యాగ్స్ అమ్మాడు నాన్ బాస్మతి రైస్. కానీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేకుండా ఉండాలంటే, నేను తెలుగులో చెప్తున్నాను దీన్ని, ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేకుండా ఉండాలంటే ఇతను ఎన్ని బాస్మతి రైస్ బ్యాగ్స్ అమ్మితే సరిపోతుంది అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. దాని మీనింగ్ అది. కాబట్టి 6,400 బ్యాగ్స్ నంబర్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ sold 6,000 number of bags 6,400. Therefore total for each bag
loss is 5 rupees. Total loss is equal to 6,500 into 5. 5 zeros are 0, 5 zeros are 0, 5 fours are 20. Put the 0 here. 5 6 are 30, 30 plus 2, 32. Therefore, total loss is 32,000. Total loss. Here they asked us, there is neither profit nor loss. To sell, to have neither profit nor loss. Neither profit nor loss అన్నారు కాబట్టి లాస్ అండ్ ప్రాఫిట్ ఆర్ ఈక్వల్ అయిపోవాలి. కాబట్టి therefore neither profit nor loss means there is no profit, there is no loss. Therefore here already he gets 32,000 rupees loss. To compensate this, he need to sold same price of basmati rice. Therefore total loss equal to total gain or profit. Therefore